ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఇక్కడ కారణముతో కానీ కారణము లేకుండా కానీ స్వల్పంగా కానీ అధికముగా కానీ ఏ ఏ కల్పనలు ఎక్కడెక్కడ ఏ ఏ రీతి ఉదయిస్తుందో అక్కడక్కడ ఆ రీతిగానే ఆ కల్పన అనేది వర్తిస్తుంది. అంటే పురమున కారణం కానీ సహకారి కారణాదులు కానీ ఏవి ఉండవు కదా. కాబట్టే ఇదంతా కూడా అనాది అయి మంగళ కారణమైనటువంటి అజరమైనటువంటి చిద్రూపముకు పరబ్రహ్మమే అయ్యున్నది. సదసదాత్మకమై కావుననే మరి మిథ్యాభూతమైనటువంటి ఈ స్వప్న భ్రమ ఒకానొకటి అకారణంగాను ఒకానొకటి సకారణంగాను కనబడుతూ ఉన్నవి. ఒకదానికి కారణం ఉంటే ఇంకొకదానికి కారణం లేకుండానే కనబడుతూ ఉన్నవి. స్వప్నం యొక్క సకల వృత్తులు కూడా ఈ కాకతాళీయ న్యాయంగానే కనబడుతూ ఉన్నవి. జాగ్రత్త నందు కూడా దానితో సమమైనటువంటి అనుభవమే ఉండడాన్ని బట్టి ఈ మొత్తము వ్యాపించి ఉన్నటువంటి జగత్తంతా కూడా స్వప్నము కంటే వేరైనటువంటిది కానిదే అగుతూ ఉన్నది కదా. స్వప్నమందులాగానే ఇక్కడ కూడా ఏది సకారణత్వమై రూఢమై ఉన్నదో దృఢపడి ఉన్నదో అది సకారణంగాను, ఏది కారణము లేకుండా అకారణత్వంతో దృఢపడి ఉన్నదో అది అకారణంగానే అది ప్రసిద్ధమై ఉన్నది. స్వప్నమునందు కార్యకారణ క్రమముతోటి ఉదయించినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది చైతన్యం యొక్క ప్రకాశమాత్రమే అయ్యున్నది. ఇటువంటి నిర్ణయము జాగ్రత్త అనేటువంటి స్థూల ప్రపంచానికైతే సమానమే అయ్యున్నది. ఈ కారణము చేత ఈ సమస్తము కూడా శాంతమైనటువంటి పరబ్రహ్మమే అని కదా బ్రహ్మజ్ఞులు తెలియజేసి ఉన్నారు. సత్యకారణకాః భావాః కేతే శృణు మహామతే కారణం కిం స్వభావానాం కిమిహ కాశకారణం. ఓ మహామతి, ఎప్పుడైతే సమస్త పదార్థాలకు కూడా సత్యమగు బ్రహ్మమే కారణమై ఉన్నదో అప్పుడు ఆ పదార్థాలన్నీ కూడా సత్యాలే కావలసి ఉన్నవి కదా. అలాగే అంటే ఎలాగా అంటే విను. బ్రహ్మము సత్య పదార్థాల యొక్క కారణమా, లేకపోతే మిథ్యా పదార్థాల యొక్క కారణమా, లేకపోతే సజాతీయ పదార్థాల యొక్క కారణమా, లేక విజాతీయ పదార్థాల యొక్క కారణమా? ఇందులో మొదటి మూడవ పక్షము లందు కూడా బ్రహ్మము నుండి బ్రహ్మమే ఉత్పన్నాలు అవుతూ ఉన్నవి కానీ జగత్తైతే కాదు కదా. ఇంకా రెండవ నాలుగవ పక్షములందైతే బ్రహ్మము నుండి జనించేటువంటిది అసత్యము అనేటువంటిది ఎన్నటికీ కానేరదు. ఈ విధంగా జగత్తుకు అకారణత్వమే కదా సిద్ధిస్తూ ఉన్నది. అలా కాకపోతే ఇక్కడ ఆకాశానికి కారణమేమిటో చెప్పుము. పృథ్వ్యాధేర్గణ పిండత్వ సర్గాదేహి కించ కారణం కిం కారణం అవిద్యాయాః కారణం కిం స్వయంభువః సర్గాదౌ కారణం కిం స్వాధ్యాయూనాం తేజసాం చ కిం కిమపాం వేదనామాత్ర రూపాణం గగనాత్మకం. అలాగే ఘనీభూత పిండయుక్తమైనటువంటి అంటే దృఢతరమైనటువంటి ఆ పిండ అంటే ఏ యొక్క సర్వజీవ పిండయాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి వాటి యొక్క సృష్టికి మరి అవిద్యకు బ్రహ్మదేవునికి కూడా కారణమేమిటో నువ్వే తెలియజేయు.
సృష్టి ప్రారంభమునందు అనుభవమాత్ర రూపములైనటువంటి వాయువు, తేజస్సు అంటే అగ్ని, జలముకి ఏమి కారణమై ఉన్నాయో నీవే చెప్పు. ఈ ప్రకారంగా కారణము సిద్ధించకమున్నందున ఈ సమస్తము కూడా శూన్యమే అంటే మిథ్యయే అయ్యున్నవి. అలాగే పిండగ్రహే దేహలాభే మృతానాం కించ కారణం ఏవమేవ ప్రవర్తంతే సర్గాః ప్రథమతోఖిలాః. అలాగే మరణించిన వారి యొక్క మరి యొక్క దేహాన్ని స్వీకరించేదానికి కూడా కారణమేమైనా ఉన్నదా? ఉంటే అది ఏమై ఉన్నది? కాబట్టి ఆరంభము నుండి సృష్టులన్నీ కూడా ఇలాగే కారణరహితాలుగానే ప్రవర్తిస్తూ ఉన్నవి. ఏవమేవ ప్రవర్త్యంతే జగత్యావలయంతి చ చక్రకాణీవ నభసి చిర సంప్రేక్షణ దృశ. చిరకాలము కూడా ఆకాశమును చూచుట చేత చక్రాకారాలే ఉత్పన్నములై నశించిపోయినట్లుగానే ఈ ప్రకారంగా కారణరహితములై కావుననే మిథ్యాభూతములైనటువంటి ఈ జగత్తులన్నీ కూడా భ్రాంతి చేత ఉత్పన్నములయ్యి విలీనములగుచూ ఉన్నవి. ఏవమేవ ప్రవృత్తేన సర్గేణ బ్రహ్మరూపిణ పశ్చాత్ సస్తైవ స్తస్యైవ రూపస్య సంజ్ఞాః పృథ్వ్యాదికాః కృతాః. ఇలాగా నిష్కారణంగా ప్రవృత్తమైనటువంటి హిరణ్య గర్భరూపమగు సృష్టి మరి ఆ తర్వాత తన స్వరూపానికే ఈ పృథివ్యాది పంచభూతాల యొక్క గురుతులను కూడా గావించింది. వాతస్పందవదా భాంతి సర్గాః పూర్వం చిదంబరే స్వయమేవ చ కుర్వంతి దేహ కారణ కల్పనాః. ప్రారంభమునందు అంటే ప్రప్రథమమున చిదాకాశమునందు సృష్టులన్నీ కూడా వాయువునందు చలనములాగానే మనోరాజ్య అంటే మానసికమైనటువంటి సంకల్ప రాజ్యం లాగానే అతి సూక్ష్మాలై భావిస్తూ ఉన్నవి. తర్వాత చిరకాల అభ్యాసము చేత స్థూల భావాన్ని పొందుతాయి. అలా పొంది స్వయంగానే అవి దేహము, కర్మ మొదలైనటువంటి కారణాలను కల్పిస్తూ ఉంటాయి. యద్యదా కల్ప్యతే ధత్తే తత్తదా నియతర్వపుః కల్పితాయాశ్చితేర్యస్మా దేవమే తన్నిజం వపుః. మొట్టమొదట చైతన్యము ఎక్కడ ఎట్లు కల్పన గావిస్తూ ఉన్నదో అక్కడ అలాగే నియతి స్వరూపాన్ని స్వయంగా ధరిస్తూ ఉన్నది. ఇది తన కల్పిత పదార్థాల యందు అంటే స్వకల్పితమైనటువంటి పదార్థాల యందు స్వానుభవైక సిద్ధమే అయి ఉన్నది కదా. ఈ నిజమైనటువంటి శరీరం కూడా కల్పితమైనటువంటి చైతన్యం యొక్క ఏ కల్పిత రూపమైతే ఉన్నదో అదే అయి ఉన్నది. యద్యద్భానాత్మకం రూపం ప్రథమం చేతితం చిత స్వతోహమేవ చిత్యేవ తదధ్యాపి తదస్థితం. సృష్టి పట్ల అభిముఖమైనటువంటి ఎదురుగా ఉన్నటువంటి హిరణ్య గర్భ చైతన్యము నేని నిజ చిద్రూపమునందే స్వయంగా ఈ ప్రకారమైనటువంటి రూపాన్నే ధరిస్తాను అని తలంచి ఏ ప్రకాశాత్మకమైనటువంటి రూపాన్ని మొట్టమొదట ధరిస్తూ ఉన్నదో అది ఎప్పటి వరకు కూడా అలాగే స్థితిని పొంది ఉన్నది. పునరన్యేన యత్నేన తదుత్కృష్టేన సేవచి శక్త తదన్యత కర్తుం యత్నేన మహతా పునః. మరలా కూడా ఆ కల్పనను ఆ చైతన్యమే అతి మహత్తరమైనటువంటి ఉత్కృష్ణ ప్రయత్నము అంటే తపశ్చర్య, ఆత్మజ్ఞానము మొదలైనటువంటి వాటి చేత మరి ఒక విధంగా చేయడం యందు సమర్థమే అగుచూ ఉన్నది కదా. కల్ప్యతే కారణం యత్ర తత్ర కారణ సారత న కల్ప్యతే విధాయత్ర కారణం తదకారణం. ఎక్కడైతే చైతన్యము కారణాన్ని కల్పిస్తూ ఉన్నదో అదే అక్కడ ఆ కారణం యొక్క సఫలత్వము అనేటువంటిది సంభవిస్తున్నది. ఎక్కడ
ఆ యొక్క చైతన్యము కారణాన్ని కల్పించదో అక్కడ కారణము అనేటువంటిది కారణం కూడా ఆ కారణమే అయిపోతూ ఉన్నది. వాత్యావర్తవదాభాతమిదం ప్రథమమాతతం అసదేవ యదాభాతం తథ్యైవాధ్యాపి సంస్థితం. మొట్టమొదటైతే వాయువు యొక్క సుడిగుండములాగానే, వాయువు యొక్క సుడిలాగానే ఈ మొత్తము వ్యాపించి ఉన్నటువంటి సమస్తము కూడా కనిపించింది. అసద్రూపమే అయినప్పటికీ కూడా ఇది అప్పుడు ఏ రీతిలో కనబడిందో ఆ రీతిగానే ఇప్పటి వరకు కూడా స్థితిని కలిగి ఉన్నది అనే చెబుతూ, సంభూయ కేచన శుభాశుభమాత్మకర్మ కుర్వంతి తస్య సదృశం ఫలమాప్నువంతి సంప్రాప్నువంతి చ శిలాశనివచ్చ కేచి దుఃఖం త్వా కారణకమేవ సహస్ర సంఖ్యాః. కొందరు జీవులు కలిసే శుభకర్మలు అశుభకర్మలు కలిసే చేస్తారు. అటువంటి వారు ఆ కర్మల యొక్క ఫలము కూడా కలిసే అనుభవిస్తారు. మరికొందరు వేల కొలది జీవులు అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జీవన్ముక్తులు కర్తృత్వము, అభిమానము మొదలైనవన్నీ కూడా నశించిపోయిన వారు అవడము చేత అకర్తలై, ఇక అక్కడ కర్తృత్వము లేదు, అకర్తలై ఉన్నప్పటికీ కూడా పర్వత శిఖరమందలి ఆ యొక్క పర్వతాల యొక్క పై భాగంలో ఉన్నటువంటి రాళ్ళ యొక్క ఆ యొక్క శిలలు చిన్నవి పెద్దవి, ఆ రాళ్ళు యొక్క పిడుగులు యొక్క మొదలైనటువంటి వాటిని గురించినటువంటి దుఃఖాలను అనుభవించినట్లుగానే ఈ ప్రారబ్ధ కర్మానుసారం నిష్కారణంగానే దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు అనే చెబుతూ, ఏహ తత్స్వప్న వృత్తాంత గృహాగత మునేర్ముఖాత్ బహునాం తుల్య దుఃఖాది నిమిత్తం శృతమీర్యతే. ఆ స్వప్న వృత్తాంతమునందు గృహానికి వెళ్ళినటువంటి ముని యొక్క ముఖము నుండి వినినట్టి, ఆ ముని యొక్క వాక్కు ద్వారా వినినటువంటి అనేక ప్రాణుల సమాన దుఃఖాలు మొదలైనటువంటి వాటి యొక్క కారణాన్ని కూడా ఇక్కడ తెలియజేసి, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానము అనబడేటువంటి దాని యొక్క అంతర్భాగమునందు విపశ్చిత్తు అనే ఉపాఖ్యానమునందు శవోపాఖ్యానము అనేటువంటి దానిలో కారణ విచారము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేశారు. అయినా అని చెబుతూ ఇంకా కూడా ముని ఇలా చెప్తూనే ఉన్నారు. ఏవం ప్రకారయా యుక్త్యా తేనాయం మునినా తదాహం బోధితో ఏనా గతో విదిత వేద్యతాం. ఓ వ్యాధుడా, ఈ ప్రకారములైనటువంటి యుక్తుల ద్వారా ఉపాయాల ద్వారా నేను ఆ మునీశ్వరుని చేత ప్రబోధితుడనే అయ్యాను, ప్రబోధించబడ్డాను. అటువంటి ఆ యొక్క జ్ఞానము చేత నేనప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందినవాడనయ్యాను. తతోసౌనా మయా త్యక్త శిరప్రార్థనయ తయా అవసత్తేన తత్రాసౌ మృతస్యాపి తదైవ చ. ఆ తర్వాత నేను ఆ మునిని వదలకనే ఉన్నాను. నా యొక్క అనేకమైనటువంటి ప్రార్థనల చేత, సేవాదులు మొదలైనటువంటి వాని చేత సంతుష్టుడైనటువంటి ఆ ముని అప్పుడు పూర్వము తన ఆత్మజ్ఞాన శూన్యుడనే అవడం చేత చనిపోయిన వాడనై ఉండి ఉన్నప్పటికీ నా గృహమున అట్లే నివసించి ఉండడానికి ఒప్పుకొన్నాడు. అయితే ఏనైతన్మునినా ప్రోక్తమిందూదయం శుభం వచః సోయం పశ్య మునిశ్రేష్టస్తవ పార్శ్వే వ్యవస్థితః. ఓ వ్యాధుడా, ఏ ముని సత్తముడైతే చంద్రోదయము వంటి శీతలమైన ప్రసన్నమైన శుభకరమైన వచనాలను అప్పుడు నాతో పలికాడు, ఆ దయాళువగు మహాత్ముడిప్పుడు నీ సమీపమునందే ఉన్నాడు చూడు.
అనేనోక్తమనుక్తేన మమైతన్మోహగహతిన దృశ్యపూర్వ పరంగేణ యజ్ఞేనేవార్థమూర్తిన. అంటే గతాన్ని, రాబోయే భావి కాలాన్ని తెలిసినటువంటి, పూర్వాపరములను ఎరిగినటువంటి వాడు, మోహము నశించినవాడు, శరీరమును ధరించి వచ్చిన నా యొక్క యజ్ఞము మొదలైన సుకృతములలాగానే ఒప్పుచున్నటువంటి వాడుకు ఈ దయాళువైన మునీశ్వరుడే నాకు అప్పుడు ఉపదేశించాడు. అటువంటి ఆ ఉపదేశించినటువంటి ఈతనిని చూడు అని అగ్ని చెబుతూ ఉన్నాడు. ఎవరికి? విపశ్చిత్తుకి. తథా కన్యవచస్తస్య మునేర్వ్యాధో భవత్తదా ప్రత్యక్షః స్వప్నసర్గః కిమితి ఖిన్న ఏవస్మయాత్. ఓ అగ్ని చెప్తూ ఉన్నారు, ఓ విపశ్చిద్రాజా, ముని యొక్క మాటలను విని ఆబోయేవాడు అంతా స్వప్న సృష్టి అందలే ఆ ఉపదేశకుడు ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా ఎలా ఉన్నాడు అని తలంచి ఆశ్చర్యము చేత ఖిన్నుడైపోయాడు అని చెబుతూ అప్పుడు వ్యాధుడు ఇలా చెప్తూ ఉన్నాడు, అహో మహచ్చిత్రమిదం మునే మనసి దుస్సహం కదితం మేధ్య భవత భవిత భాపహారిణ. వ్యాధుడు అంటూ ఉన్నాడు, సంసార తాపాన్ని నశింపజేసేటువంటి ఓ మునీంద్ర, తమరు ఇప్పుడు అత్యాశ్చర్యకరమైనటువంటిది, మనస్సుకు నమ్మశక్యము కానటువంటిది ఇటువంటి విషయాన్నే మీరు నాకు తెలియజేశారు. యత్స్వప్న కదితస్యేయం జాగత్ ప్రత్యక్షతోచ్యతే లభ్యతేపి చ తన్నామ వేద చిత్రం మిధమునే. స్వప్నమందలే తమ యొక్క ఉపదేశకుడు జాగ్రత్తనందు ప్రత్యక్షంగా ఉన్నాడని తాము చెప్పడము, అంటే తాము వచించుటయు, నేను కూడా అతని యొక్క ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటము మహాచిత్రంగా ఉన్నది కదా. కథమేష మహాన్ స్వప్న పురుష సా మునీశ్వర జాగ్రత్యపి స్థిరీభూతో భూతో బాలమతేరివ. ఓ మునీశ్వర, బాలుని యొక్క బుద్ధి యందు బేతాళములాగానే, అంటే అజ్ఞాని కల్పించుకున్నటువంటి పిశాచములాగానే ఈ స్వప్నమందలి ఈ మహాపురుషుడు జాగ్రత్త నందును కూడా ఎలాగా స్థిరముగా వెలయుచూ ఉన్నాడు. ఏమమాశ్చర్యమమాఖ్యానముచ్యతాం మే యథాక్రమం కుతః కస్య కిమేతద్వా పరమో హి సా విస్మయ. ఓ మునీంద్ర, ఈ ప్రకారంగానే ఆశ్చర్యకరమైనటువంటి ఆ ఆఖ్యానమునంతా కూడా నాకు యథాక్రమంగా తెలియజేయండి అని ప్రార్థిస్తూ ఈ స్వప్న పురుషుని యొక్క దర్శనము ఇప్పుడు ఏ కారణము చేత అయ్యింది? ఇది దేని యొక్క దర్శనము? స్వప్నము యొక్కయా లేకపోతే జాగ్రత్త యొక్కయా? ఈ విషయమునందు నాకు పరమ ఆశ్చర్యము కలుగుచూ ఉన్నది అని ప్రార్థించగా ముని చెప్తూ ఉన్నాడు, తతశృణు మహాభాగా వృత్తం చిత్రం కిమిత్రమే కథయామి సమాసేన సహసా మాం కురుత్వరాం. సౌభాగ్యశీలుడు వగువో వ్యాధుడా, ఈ ఆశ్చర్యముతో నిండిపోయిన వృత్తాంతాన్ని అంతా కూడా నేను నీకు సంక్షేపంగా చెప్తాను, విను, త్వరపడవద్దు. అనేనైతత్తదా తత్ర వర్ణితం బోధనాయ మే బుధోహమభవం చాసు మహతోస్య తయాగిరా. ఓ వ్యాధుడా, నీ ప్రక్కనున్నటువంటి ఈ మునియే నాకు అప్పుడు అచ్చట ఉపదేశించిన అతడు. ఈ మహాత్ముని యొక్క వాక్కు చేతనే నేను శీఘ్రముగా ఆత్మజ్ఞానిని అయ్యాను. తతయేతద్గిరా పూర్వః స్వస్వభావః స్మృతో మయా అవధాతో వదాతేన నభసేవ తపాత్యయే. హేమంత ఋతువు గడిచిన తర్వాత ఆకాశము తన నిర్మలమైనటువంటి స్వభావాన్ని స్మరించినట్లుగానే నేను కూడా ఇతని యొక్క ఉపదేశ వాక్యాల చేత నా యొక్క ఆది అంతము లేనటువంటి అనాదిలోనే ఎప్పుడో సిద్ధించి ఉన్నటువంటి సన్మాత్ర స్వభావాన్ని నేను స్మరించి ఉన్నాను.
అహోను సోహమభవం మునిరిత్యుదితాశయం అహమాసం హృదా స్ఫీతాస్నాతో వస్థిత విస్మయాత్. ఓహో, నేను పూర్వము శుద్ధమైనటువంటి అంతఃకరణంతో కూడుకొని మునినై ఉన్నాను అని ఇట్లు అప్పుడు ఆ ముని స్వభావాన్ని కూడా నేను స్మరించాను. ఇంకా కూడా విస్మయముతో ఆశ్చర్యముతో కూడి ఉన్నటువంటి శుద్ధమైన హృదయము చేత స్నానము చేసిన వాని యొక్క చందముగానే అయ్యాను. ఇమాం భోగస్తయావస్థం ప్రాప్తోస్మజ్ఞ ఇవాద్వగః ధావంచ మార్తిరంభత్వి వ్యర్థయ మృగతృష్ణయ. అప్పుడు ఆ ముని తన పూర్వ ప్రస్తుత స్థితులను గురించి ఇలా చింతించాడు. శ్రమ చేత భయపడి పరిగెడుతూ ఉన్నట్టే ఆ యొక్క జలాన్ని ఆశించినటువంటి బాటసారి వ్యర్థమైనటువంటి మృగతృష్ణ చేత, అంటే ఎండమాములలో నీళ్లు లేవు, అయినా కూడా ఎండమాములలో కనబడేటువంటి నీళ్లు అలలలాంటి నీళ్ల చేత తాను దాహాన్ని తీర్చుకోవాలి అని పరిగెడుతూ అతి దీనమైనటువంటి దశను పొందినట్లుగానే నేను సాంసారిక భోగములందు విశ్వాసము కలిగి ఉండడం వలన అజ్ఞానిలాగానే ఇటువంటి దీనమైన స్థితిని పొంది ఉన్నాను. కష్టం దృశ్యోపలంబేన భ్రాంతి మాత్రాత్మన సత బాలో వేతాళకేనేవా ప్రాజ్ఞోపి చలితో హ్యహోహ. ఆహా, ఎటువంటి కష్టకరమైన విషయము! బాలుడు గనక పిశాచము చేత మోసగింపబడినట్లుగానే, తను కల్పించుకున్నటువంటి పిశాచానికి తాను భయపడినట్లుగానే ఈ ప్రాజ్ఞుడనైనను కూడా నేను భ్రమమాత్ర రూపమయ్యి మరి నాకు ప్రజ్ఞ లేదా అంటే దైవికమైనటువంటి తెలివి కలిగి ఉన్నా కూడా భ్రమమాత్రములో నిండిపోయి ఉండడము చేత అసత్తైనటువంటి ఈ దృశ్యం యొక్క ప్రాప్తి చేత నేను మోసగింపబడ్డాను. అహోను చిత్రమేతేన మిథ్యాజ్ఞానేన వల్గత నీతః సర్వార్థశూన్యేన పదవీం కామిమామహం. ఆహా, ఎంత ఆశ్చర్యము! సర్వ ప్రయోజన శూన్యమై విజృంభించేటువంటి ఈ మిథ్యాభూతమైనటువంటి దృశ్యము చేత నేను ఇటువంటి శోచనీయమైన వింతదైనటువంటి శోకంతో కూడినటువంటి దుఃఖ పరిస్థితినే పొంది ఉన్నానే. అదవాయ సోహమపి భ్రాంతి మాత్రం న సన్మయ తథాపి చిత్రశతతాయన్నామ సద్విడంబ్యతే. లేకపోతే అదే నేను అను ఈ ప్రకారమైనటువంటి ప్రత్యభిజ్ఞానానికి విషయమే అయినటువంటి తత్వము, అహంత్వము, అది నేను అనేటువంటి రెండు భావాలు కూడా మొదలైనవి ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా భ్రాంతి మాత్రాలే కానీ అవి సన్మయములు, సత్తుతో నిండిపోయినవి కానీ కావు. ఈ విచిత్రమంతా కూడా దేనిదో చెప్పలేము, చెప్పజాలము కదా. అయినప్పటికీ సాక్షి చైతన్యము ఏ అసద్రూపం యొక్క కల్పనయో నటనో కావిస్తూ ఉన్నదో అందులో అనేకమైన ఆశ్చర్యాలు కలిగే ఉన్నవి కదా. నాహమస్మి నచైవేయమిదం నాయమపి భ్రమః చిత్రం సర్వమిదం మిథ్యా సర్వంచ సదివస్థితం. ఈ శరీరము మొదలైనటువంటి ఇంద్రియాలు నేను కాను, ఈ మాయ కానీ ఈ కనబడే దృశ్యము కానీ లేనిదే అనే విచారం కూడా భ్రమయే అయ్యున్నది. ఆహాహా, విచిత్రము కదా. ఈ సమస్తము కూడా మిథ్య అయ్యే ఉన్నప్పటికీ కూడా ఎలా కనబడుతుంది? సత్తులాగానే స్థితి పొంది ఉన్నది. కిమాదానిం మయా కార్యమిహ బంధభిదంతరః విద్యతే మేంఘురచ్ఛేద్యం తత్సా తత్తావత్సంత్యజామ్యహం. ఇప్పుడు నాకు కర్తవ్యము అనేటువంటిది ఏమి ఉన్నది?
బంధనాన్ని ఛేదించి వేసేటువంటి జ్ఞాన అభ్యాస రూపమైనటువంటి వృత్తి విశేషము అనే అంకురము ఏదైతే నా యొక్క మానసేంద్రియాల యందు ఉన్నదో అది బంధ నివృత్తి అనంతరము మళ్ళీ బంధము అనేటువంటి పాశము నశించిన తర్వాత ఛేదింపదగియే ఉన్నందుచేత దానిని కూడా నేను ఇప్పుడు వదిలివేస్తూ ఉన్నాను. సమస్త దృశ్య వృత్తిరహితమగు కేవల జ్ఞేయైక ఆత్మస్థితి యందు మాత్రమే నేను వర్తించుదును. అస్తామేతద విద్యైష వ్యర్థరూపా కిమేతయా భ్రాంత్యే భ్రాంతిరసద్రూపత్వక్చైవేష మయాధునా. ఈ జగద్భ్రాంతి అవిద్యయు మిథ్యారూపము కూడా అవడము చేత భ్రాంతితో సిద్ధించినటువంటి ఇది అంతా కూడా విద్యావృత్తి చేత చిన్నమయ్యే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మరలా త్యజించబడనటువంటి అవసరం లేదు. అలాగే ఉంటే ఉండుగాక. ఉపదేష్టామునిరయమేషోత్ర భ్రాంతి మాత్రకం బ్రహ్మైవాహమివా భాతి రూపమే తద్ధివా భ్రమత్. ఈ ముని నా ఉపదేశకుడు, నేను ఇతని యొక్క శిష్యుడును అనేటువంటిది కూడా భ్రాంతి మాత్రమే అయి ఉన్నది కదా. అంటే రోజు ఎందు కాంచబడినటువంటి మేఘములాగానే ఈ మేఘం యొక్క పురుష ఆకారములాగానే బ్రహ్మమే నా యొక్క ఈ మునులు మొదలైనటువంటి వారి యొక్క రూపము చేత కనబడుతూ ఉన్నది. తదేవం తావదుదిత జ్ఞానం వక్ష్యే మహామునిం ఇది సంచింత్య సా మునిస్తత్ర ప్రోక్త ఇదమ్మయ. కాబట్టి ఎవని వలనైతే నాకు జ్ఞానము అనేది ఉదయించిందో అటువంటి ఆ మహామునికి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను అని ఇలా చింతించి ఆలోచన చేసి ఆ మునీంద్రుని గురించి నేను ఇలా పలికి ఉన్నాను. మునినాయక గచ్చామి తచ్చరీరమిదం నిజం ద్రష్టుం యచ్చ ప్రవృత్తోస్మి శరీరం తదపేక్షితుం. ఓ మునీశ్వర, ఆశ్రమమునందు ఉన్నటువంటి ఆ యొక్క నా నిజ శరీరాన్ని ఎవని యొక్క హృదయమున స్వప్న ప్రపంచాన్ని చూడడం కోసం నేను ప్రయత్నం చేసి ఉంటినో లేదా ప్రవృత్తుడనై ఉంటినో ఆ ప్రాణి యొక్క శరీరాన్ని కూడా చూడడం కోసం నేను బయటికి వెళుచూ ఉన్నాను. ఇత్యాకన్యసమామాహ హసన్ముని వరస్తదా కుతస్థౌ భవతో దేహౌతౌ సుదూరతరం గతౌ. ఈ యొక్క నా ఈ మాటలను విని ఆ మునివర్యుడు ఇక అప్పుడు నవ్వుచూ నాతో ఇలా అన్నాడు, నీ యొక్క కానీ ఆ ప్రాణి యొక్క కానీ దేహాలు ఇప్పుడు ఎక్కడున్నవి? ఆ రెండూ కూడా దహింపబడడం చేత భస్మీభూతములై బూడిద రూపంలో ఉండడం వలన అతి దూరం వెళ్ళిపోయినవి. గచ్చాత్మనైవ వా పశ్య వృత్తాంతం వృత్త కోవిద పశ్యతావధ్యధ వృత్తం దృష్టాంతం జ్ఞాస్యసి స్వయం. లేకపోతే వృత్తాంతాలను ఎరుగడం యందు చతురుడవగు నిష్ణాతుడవగువో భాగ్యశీలుడా, నీవే అక్కడికి స్వయంగా వెళ్ళి చూడు. అలా చూడడం ద్వారా ఆ వృత్తాంతమంతా కూడా నీవే స్వయంగా పూర్తి రూపంగా కూడా నీవు ఎరుగగలుగుతావు. ఇది సంచింత్య తం దేహం విదంభూ సత్తయాస్మికం త్యక్త్వా చిదాత్మ తత్ప్రణాత్ పనవే యోజితో మయా. అది విని నేను నా పూర్వదేహాన్ని గురించి చింతించి అక్కడికి వెళ్ళడం కోసం నేను స్వప్నదేహుడను అనే విచారముతో కూడా ఆ కల్పితమైనటువంటి స్వప్న రూపాన్ని వదిలివేశాను. నా జీవుని అంటే ప్రాణోపహిత చిదాత్మను ఆ ప్రాణి యొక్క ప్రాణం ద్వారా వాయు సమూహమునే నియోజించాను. ప్రాక్తనం దేహమాలోక్య యావదాయామ్యహం మునే ఇహైవ తావత్స్యాతవ్యమిత్యుక్త్వాహం గతో
గతో నిలం. అలా చేయడానికి ముందుగానే ఆ మునీంద్రునితో ఇలా చెప్పి ఉన్నాను: ఓ మునీశ్వర, నేను నా పూర్వ గత శరీరాన్ని చూచి వచ్చినంత వరకు కూడా తమరు ఇక్కడే ఉండండి అని పలికి, నేను నా ప్రాణి యొక్క అంటే వాయు సమూహమున నేను ప్రవేశించాను అని తెలియజేస్తూ, అంతేకాదు అధవాతరధారూఢో గగనం భ్రాంతవానహం పుష్పమోద ఇవానంతం ఘత్వా చ త్వరయాచిరం. తర్వాత వాయువు అనే రథం ఎక్కాను, శీఘ్రంగా వెళ్ళాను. ఆ తర్వాత అంటే మనోవేగంతో వాయువు అనేటువంటి రథం ఎక్కి శీఘ్రంగా వెళ్ళిపోయి అనంతమైన ఆకాశమున పుష్పం యొక్క సుగంధం వల్ల లాగానే పరిభ్రమించాను.